సార్ నేను జడ్పల్ నివాసిని. నా పేరు భీమరెడ్డి సార్. నేను పోయిన 5 ఏళ్లలో కూడా పెంటవెల్లి మండలంలో వైస్ ఎంపీగా కొనసాగడం జరిగింది. అయితే మాకు పార్టీ సింబల్ కూడా ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సి జరిగింది. ఆ నుండి ఇటు వరకు కూడా మేము దాదాపు కృష్ణారావు సార్ ఏమడి కాబట్టి కూడా 30 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ నుండి ఇటు వరకు కూడా ఆయన అమ్మడే ఉన్నాం. అయితే గ్రామాలలో ఆ రోజు జరిగిన అభివృద్ధి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇతర పనులు మాకు జూరాల టచ్ అవుతాయి సార్. జూరాల వర్కులు కానీ అప్పుడు బిల్లులకు కూడా ఇబ్బంది జరగలేదు సార్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అనుకోకుండా కాలమైనప్పటి నుండి వీళ్ళు రోషయ్య ఒకసారి, ఆ నుండి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళల్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పటాపంచలుగానికే కారణం సార్ ఆయన చనిపోవడం. ఆ నుండి మన పాలన మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలనే ఆలోచనతోన ఆ రోజు ఎవరో చేస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ రాలేదు సార్. గ్రామాలలో ప్రజలు, యువకులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా శ్రమించి ప్రాణాన్ని కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకోవాల్సింది సార్. వీళ్ళు ఎవరో మేము తీసుకొచ్చినామని మాట్లాడతారు, కానీ అది యువకుల నుండి, ప్రజల నుండి వచ్చిన తెలంగాణ నీకు ఫస్ట్ 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చిండ్రు, మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు, 9 ఏళ్ళు మీరు పాలన చేసిండ్రు. 9 ఏళ్ళ గ్రామాలలో ఆయన చేసినవి బీదోనికి కావాల్సింది ఏంటి సార్? ఒక ఇల్లు, రేషన్ కార్డు, అవి బీదోళ్ళకు అవసరం. సరే రైతు బంధు అని పెట్టినావు, రైతు బంధు 100 ఎకరాలు బీళ్ళకు కూడా 100 ఎకరాలకు ఇచ్చినావు. బీదోడుగానే ఉండిపోయిండు. ఇళ్ళకి అడిగితే ఇళ్ళ జోలీ లేదు. అది అల్లుడ చేయడం వండుకోవాలి, కోడి పిల్లని ఆడగప్పాలి, కుక్కని ఆడగప్పాలి అని మాట్లాడిన రోజులు ఉన్నాయి సార్. దానికి భిన్నంగానే ఈయన మన తెలంగాణలో ఈయన పాలన చేయడానికి ఈయనకి ఇష్టం లేనట్టుంది అనేది ప్రజా తీర్పిచ్చింది సార్. ఆయనను పాముజుల్నే వండబెట్టిండ్రు సార్. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేశారు సార్? మా ముఖ్యమంత్రి గారు 6 పథకాలు పెట్టిండు. 6 పథకాలలో ఇందిరమ్మ ఫస్ట్ ఆర్టీసీ సార్, ఆ తర్వాత కరెంటు, ఉచిత కరెంటు, రుణమాఫీ, ఇంకోటి సన్న బియ్యం సార్, ఇప్పుడు రేషన్ కార్డులు, ఈ గ్యాస్ 500కి గ్యాస్ సిలిండర్. అంటే కొంతమంది కూడా రాకపోవచ్చు, కొద్దిగా ఏదో ఇబ్బందుల్లో రాకపోవచ్చు. మనం అన్నీ కూడా ఇచ్చినాం అనేది కూడా చెప్పడం అనేది కాదు. కొంత ఎక్కువతో పొరపాటు జరగవచ్చు ఇంత పెద్ద ఒక రాష్ట్రంలో. అట్లాంటివి ఇప్పుడు ఇందిరమ్మయ్య మా ఊరికి 36 ఇండ్లు రావడం జరిగింది సార్. మళ్ళీ కూడా వస్తుంది. మా ఊరికి పెద్దది ఒకటి ఎన్నడూ కళలో కూడా ఊహించండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఊరికి వచ్చాడు సార్. మా ఊరికి వచ్చి టెంపుల్ కూడా, దేవాలయం మదన గోపాల స్వామిని దర్శనం చేసుకొని మాకు పక్కనే ఉన్న ఇంటర్మీడియట్ స్కూల్ రావడం జరిగింది. 200 కోట్లు సార్. అది మన పూజ కూడా అయిపోయింది. మా జిల్లా, ఉమ్మడి జిల్లాను కూడా ఆయన ఏదంటే ఈ జిల్లా నివాసి కాబట్టి ఈ జిల్లా మీద ఎక్కువ శ్రద్ధ కూడా ఉంది సార్. మా సార్ కూడా బట్టి ఒకవేళ పట్టిందంటే కూడా వదలాడు. విక్రమార్గం లేక మంత్రి గారు ఆయనకు ఈ తాలూకా మీద, ఈ జిల్లా మీద కూడా ఒక ఏర్పడింది సార్. ఈ జిల్లాను, మా జిల్లాలో ఉమ్మడి జిల్లాను కూడా, మా తాలూకా ఉమ్మడి మా జిల్లాను కూడా ఒక అభివృద్ధి పథకంలో నడపాలని ఆశిస్తున్నాం సార్. ఓకే సార్. నా పేరు మొహమ్మద్ జమీర్ అండి. మాది జడ్పల గ్రామము, పెంట్లవెల్లి మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్ మాది. ముఖ్యంగా మేము దరిదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. మేము కృష్ణారావు గారు ఎక్కడ ఉంటే వారితో పాటు మేము కూడా వారితో పాటు
వెన్నంటి నడుస్తున్నాము. మాకు ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు లాభం ఏంటంటే, ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో డిఎస్ వేసిండ్రు, తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రేయర్లో ఉన్నప్పుడు అప్పుడు డిఎస్ వేసిండ్రు, తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ మధ్యలో కూడా డిఎస్ వేసిండ్రు, తర్వాత టీఆర్ఎస్లో కూడా ఉద్యోగాలు టీజేఎస్పీ అవి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు వేసిండ్రు. కానీ పేపర్ లీకేజ్ చేసి ఎట్లా అంటే అట్లా వాళ్ళు పటాపంచలు చేసిండ్రు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు పేపర్ లీక్ లేకుండా పారదర్శకంగా ఒక కమిటీ వేసి 5 మంది సభ్యులను దానిలో పెట్టి పారదర్శకంగా ప్రతి ఒక్కరిని ఎవరైతే చదువుకున్నారో మెరిట్ స్టూడెంట్నే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ను మనం చాలా మెచ్చుకోవచ్చు. తర్వాత ఇంకా మళ్ళా కొత్త ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు. తర్వాత ఈ రిజర్వేషన్ ఏదో ఇది విషయం తేలితే కొత్త నోటిఫికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ కొరకు వెయిట్ చేస్తున్నట్టు ఉంది. ఓకే, సరిపోతుంది. సార్ నా పేరు నాగిరెడ్డి, పెంట్లవెల్లి మండలం, జట్పూల్ గ్రామం సార్, నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ప్రజలకు ఏం లాభం జరుగుతుంది సార్? ప్రజాస్పందన ఎట్లా ఉంది? అదే చెప్తాను సార్. ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది సార్. మేము ప్రజలకు ఫస్ట్ ప్రభుత్వం రాకముందుకు ఎలక్షన్ల ముందర ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు తుక్కుగూడ మీటింగ్లో 6 గ్యారంటీలను హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను 6 గ్యారంటీ హామీలను ప్రజలకు తీసుకువెళ్ళి మేము మా ప్రభుత్వం వస్తే ఈ 6 గ్యారంటీలు మేము పక్కా చేస్తాము, కాబట్టి మీరు మమ్మల్ని నమ్మి ఓట్లు వేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అందరం పనిచేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత మా నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించండి సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఫస్ట్ స్త్రీలకు మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ, దాంట్లో 6 గ్యారంటీల్లో కూడా ఇది ఒక భాగం సార్. 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఒకటి బస్ పాస్ ఫ్రీ మహిళలకు. రెండవది ఏది రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ మీ గ్రామంలో ఎలాంటి ప్రభావం చూపింది? మా గ్రామంలో రైతు రుణమాఫీ 100కు 90% అయింది సార్. 100కి 90%. ఎట్లాను 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకి అందరికీ అయింది. 10% మాత్రమే 2 లక్షలు, అదే భార్యకు భర్తకు ఇద్దరు కలిపి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు 10% మాత్రమే రుణమాఫీ కాలేదు. అంటే రైతులకు ఎంతవరకు న్యాయం జరిగినది మనకు తెలుస్తుంది కదా సార్. ఇక్కడ ఏదో ఒక రుణమాఫీ కాలేదు, అది కాలేదు. మా ఇంట్లో మేము 4 సార్ కుటుంబం, మాది ఉమ్మడి కుటుంబం. 3 అయింది సార్, మా ఇంట్లో 3 అయింది సార్ రుణమాఫీ. ఇంకోటి మరి ఓవరాల్ గా పబ్లిక్ లో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద చెప్తాను సార్. ఇప్పుడు ఇంకొకటి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము పరిపాలన చేసి బీదవారికి రేషన్ కొత్తగా పిల్లలు పుట్టి ఇక్కడ పక్కనే ఉన్నాడు సార్. 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నారు పిల్లలు. రేషన్ కార్డు లేదు. ఈరోజు రేషన్ కార్డు వచ్చింది, రేపు తీసుకోబోతున్నాడు సార్. అంటే ఎట్లా సార్? ఇది న్యాయం జరిగినట్టే కదా. ఈరోజు మా గ్రామంలో 300 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు రేపు వేయబోతున్నాం. ఫస్ట్ 63 వచ్చినాయి, ఇప్పుడు 53. మాకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నాయి సార్. ఇందిరమ్మ ఇళ్ళు మా గ్రామంలో మేము 36 ఇండ్లు మాకు సార్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సార్. ఎందుకంటే మాది నీటి మునుక గ్రామం సార్. మేము ఎక్కువ అడిగినాం, ఎందుకంటే చాలా నష్టపోయినాం, ఇండ్లు లేవు, అప్పటికప్పటికి వచ్చి ఇండ్లు కట్టుకున్నాం. అంటే లేదు, ఈ 36 తీసుకోండి. తర్వాత మళ్ళా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ నీటి మునుక గ్రామాలకు 3000 ఇండ్లు అని మా సార్ కోరిండు. అవి కూడా ఇస్తామని అని ప్రబోధలు చేసిండు. అది వస్తే కూడా మీకు ఎక్కువ ఇస్తాము, ఇప్పుడు కూడా 36 రాసుకోండి అని చెప్పి 36 మంది బీదవారికి ఇండ్లు లేని వాళ్ళకే రాసినాం సార్. వెరిఫై చేసుకున్నా అదే ఉండాలి. అదొకటి. వీళ్ళు 10 సంవత్సరాలు ఇండ్లు ఇస్తామని ఎలక్షన్ల ముందర 70 మంది లిస్ట్ పట్టుకొని ఒక జనానికి చెప్పింది సార్. ఏడ ఇచ్చిండ్రు? ఒక దళిత బంధు ఇచ్చిండ్రు ఊర్లో. ఇంత గ్రామంలో ఒక దళిత 3000 ఓటింగ్, 2700 ఓటింగ్ ఉన్న గ్రామంలో ఒకటి సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద ప్రజలు స్పందన ఎట్లా ఉంది? మీకు వ్యతిరేకంగా ఉందా, అనుకూలంగా ఉందా? చాలా అనుకూలంగా ఉంది సార్. ఇవల్ల చేసిన తర్వాత ఇప్పుడు మనకు ప్రజలు చూస్తున్నారు సార్. బీద జనానికి న్యాయం జరుగుతుంది. ఒకటి రేషన్ కార్డు, 500 సిలిండరు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని రైతు కూలీకి సార్ 73 మందికి వచ్చింది మా ఊర్లో. 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు. ఆ లిస్టు చూపించాలంటే కూడా చూపిస్తాం మీకు. టీఆర్ఎస్ వాళ్ళ కళ్ళ కనిపిస్తలేదేమో, అది కూడా చూపిస్తాం మేము. బ్యాంక్ అకౌంట్లు కూడా చూపిస్తాం సార్.
అదొకటి 500 సిలిండర్. ఇవాళ పొయ్యిల కట్టెలు కొట్టుకొని పోయినంటే కొట్టుకుపోయేటోళ్ళు లేరు. నువ్వు ఆ 10 సంవత్సరాల నుంచి హరితహారం అని ఇవాళ 18 నెలల చెట్లు పెరిగిపోయినాయి. అడవిలో చెట్లు కొట్టేతో లేరు. ఎందుకంటే ఈ సిలిండర్ 500 సిలిండర్ కాబట్టి ప్రతి ఒక్కరు 500 సిలిండర్ వాడుకుందాం అనే ఉద్దేశంతో 500 సిలిండర్ వాడుతున్నారు. రైతుల బోనస్ కూడా రైతులకు సన్నబియ్యం ఇవాళ ఈ పంట పోయిన పంటకు 500 బోనస్ ఇచ్చిండ్రు. మొత్తం సోన మైసూరే చేసిండ్రు రైతులందరూ. లావూర్లు వదిలేసి, ఎందుకంటే ఒక క్వింటల్కు 25 నుంచి 30 క్వింటల్ వస్తుంది అన్నప్పుడు మనకు 15,000 బోనస్ వస్తుంది అన్నప్పుడు సన్న ఓట్లు వేసుకుందాం అని చెప్పి సన్న ఓట్లు రైతులు అందరూ సన్న ఓట్లు వేదనే మేము మగ్గు చూపుతున్నాం. నువ్వు కేసీఆర్ ప్రభుత్వంలో ఉరేస్తే ఒరే అన్నావు, ఇవాళ మొత్తం బోనస్ రాబట్టి సన్న ఓట్లు వేస్తున్నాం. సార్, మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? సార్, ప్రజా తీర్పు వన్ సైడ్ అవుతుంది. అయితే ప్రతిపక్షాలు ఏంటంటే ఎలక్షన్ పెట్టండి అంటే ఎలక్షన్కు ప్రభుత్వం ఈ బీసీలది అనేది ఒక 42% చేయాలనే ఆలోచన బీసీ గవర్నమెంట్కి ఉంది, ముఖ్యమంత్రి గారికి. అయితే అది తీర్మానం చేసి కూడా గవర్నర్కు పంపిస్తే గవర్నర్ నుండి కూడా గవర్నర్తో దగ్గరనే ఉంది. అది ఢిల్లీకి పంపాలి, ఢిల్లీలో పార్లమెంట్లో పాస్ కావాలనేది ఒక జిద్దుతన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అది ఎప్పుడైతే 42% వస్తుందో బీసీ అప్పుడు ఎలక్షన్ జరపాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ పెట్టండి, మీ సంగతి తెలుస్తుంది. ఎప్పుడన్నా 42% బీసీలకు ఎక్కడన్నా ఇచ్చినా సార్? ఈ దేశంలో జనగణం ఇది చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ నీవు చేయి, నీ రాష్ట్రంలో వద్దంటలేవు కదా, నీవు కూడా చేసి ఒక బీసీలకు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి రెడ్డి ఉండి ఒక బీసీలో ఇమ్మడి బీసీలకు 42% చేస్తామంటే ఎంత ఆయన గొప్ప అనుకోవాలి. అది కూడా లేదా మీకు? ఇవాళ వాళ్ళు ఏం చేసినా, ఏమి కుప్ప గంతులు వేసినా, ఏ గంతులు వేసినా వచ్చేది వన్ సైడు. కాకపోతే ఆడవాడికి పోవచ్చు, దాన్ని మనం కూడా పూర్తిగా అట్లా కాదు. ప్రజల తీర్పు, వేళ గ్రామాలలో నాయకులు కథ అనేది వేళ పార్టీ సింబల్ అయితే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది సార్. ఈ సర్పంచులు కూడా అందరు గ్రామాలలో కూడా బాగా తిరుగుతున్నారు కాబట్టి మెజారిటీ స్థానాలు వస్తాయి సార్ కాంగ్రెస్కు. నా పేరు ఆరిఫ్ హుసేన్, జట్పల్ గ్రామం. నాకు మ్యారేజ్ 2015లో మ్యారేజ్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9 సంవత్సరాల నుండి నాకు ఎప్పుడు రేషన్ కార్డు రాలేదు. ఎప్పుడు వెబ్సైట్ దగ్గరికి వెళ్ళినా కానీ వెబ్సైట్ క్లోజ్గానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర ప్రక్రియలో భాగంగా మాకు కొత్త రేషన్ కార్డు మంజూరైంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిదీ ఏమైనా మేము ఏదైతే కోరుకున్నామో పేద ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుంది. రేపు రాబోయే ఎలక్షన్లు కావచ్చు, ఏదైనా సరే మాకు పేద ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దరిదాపుగా 18 నెలలు కావస్తుంది. ఇప్పుడు వరకు ఇచ్చిన హామీలు దరిదాపుగా 80% కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో పాటు మిగతా 3.5 సంవత్సరాల్లో ఈ ఇచ్చిన హామీలతో పాటు కొత్త హామీలు కూడా, అంటే కొత్త పథకాలు కానీ కొత్త హామీలు కానీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో టర్మ్ కూడా కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుందని మేమందరం కోరుకుంటున్నాము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా విపక్షాలు అనేది దరిదాపుగా 10 సంవత్సరాలు దూరం ఉండాల్సిందే. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకో టర్మ్ కూడా కాంగ్రెసే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బీద ప్రజల పార్టీ, ఇది ప్రజాపాలనలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుందని మేమందరం కోరుతున్నాం. సార్, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మరి కార్యకర్తలకి, ప్రజలకి ఏ విధమైన అందుబాటులో ఉంటున్నారు? సార్, మినిస్టర్ గారు కానీ ఆయనకు అనుభవస్తుడు, దాదాపు 25 ఏళ్ళు ఈ తాలూకాను పరిపాలించిండు. గతంలో ఒక్కసారే తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయితే కొంత నాయకుల నుండే ఓడిపోయిండు, ప్రజల నుండి కాదు. అది నాయకుల తప్పుడు మాటలతోనో తప్పుడు ఆలోచనతోనో నాయకుల నుండే ఓడిపోయిండు. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా నేనుండా అని చెప్పడం జరిగింది. నేను మీకు ఎప్పుడైనా ఏ రాత్రైనా మీరు ఫోన్ చేయండి, మీరు హైదరాబాద్ రావద్దు, నేను కొల్లాపూర్ వస్తా, కొల్లాపూర్నే పిలిపించుకొని అన్నీ కూడా
మీకు ఏ ఆఫీసులో ఏ పని ఉన్నా అన్ని ప్రజల కొరకే నేను పుట్టిన, ప్రజాసేవ చేయడానికనే నేను ఉండా. మీకు అట్లాంటి ఇబ్బంది ఏం జరగదు. ఏ రాత్రి పగులైనా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడు సార్ మినిస్టర్ గారు.